ఆకాశవాణి పెద్దల గెలిచిన ప్రేమ నాటకం రచన శ్రీ ఎంవివివి చంద్రశేఖర్, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: గోపాల్ శ్రీ బి రాజేందర్, రాజు శ్రీ ఎస్ వినీల్ కుమార్, చొక్కారావు శ్రీ కాసాని లక్ష్మీనారాయణ, బామ్మ శ్రీమతి టి స్రవంతి, రాధ బి భార్గవి, సుబ్బారావు శ్రీ ఎస్ రామగోపాల్. వినండి పెద్దల గెలిచిన ప్రేమ నాటకం. ఇదిగో గోపాల్, రాజు, గోపాల్, ఓ రాజు, మిమ్మల్నేనయ్యా, ఉన్నారా సచ్చారా? రే, నీ మొగుడొచ్చినట్టున్నారా? ఆయన కలలకు బలయ్యే పెళ్ళాని నువ్వేగా, వెళ్ళి తీ. నేను బలవుతున్నాను కాబట్టి ఇంకా ఈ కొంపలో తగలడ్డాం. కాదురా, తగలబడిపోతున్నాం. ఈ ఒక్కసారికి బలవరా ప్లీజ్. రే, ఈయనకేం కలల పిచ్చిరా బాబు? రాత్రి కనటం, పొద్దున ఇక్కడికి వచ్చి చెప్పడం వినలేక చస్తున్నాను. వినకపోయినా కూడా చస్తాంరా. అద్దె బాకీ మర్చిపోయేలా చేయాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం ఆయన కలలను ప్రేక్షకుడిలా శ్రద్ధగా వినడమే. ఆహా, అంత సరదా ఉంటే నువ్వే వినొచ్చు. బాబోయ్, ఆ కలల శిఖామణిని తట్టుకోవడం నా వల్ల కాదురా. ఓరి మీ మొహాలు మండ, మర్యాదగా తలుపులు తీస్తారా, లేకుంటే తలుపులు బద్దలు కొట్టుకొని లోపల రమ్మంటారా? రండి, మాకేమన్నా భయమా? మీ సొమ్మేమవుతుందిరా, అడుక్కుతూనే వెధవల్లారా, విరిగిపోయేవి నా ఇంటి తలుపులు. రే, తెరవకపోతే తెరిచేట్టున్నాడ్రా. తెరిస్తే కరుస్తాడ్రా. మూసి తిట్టించుకోవడం కన్నా తెరిచి కరిపించుకోవడమే, కాదు తిట్లు కురిపించుకోవడమే నయ్యవరా బాబు. ఏంటి తిట్ల వర్షమా? నమస్తే సార్, మీరా? కాదు నాయన, సక్కుబాయిని. జోక్ బాగుంది సార్. రండి సార్, రండి, ఇలా కూర్చోండి. ఆహా, ఉదయం 9 అవుతున్నా ఇంకా పక్కలో బొరలాడుతున్నావు నాయన. అంటే రాత్రి వచ్చేసరికి జస్ట్ 2 అయింది సార్. కొంచెం రిలాక్స్ గా లేద్దామని. నీ దిక్కుమాలిన మాటలు ఆపి ముందు నా అద్దె సంగతి తేల్చండి. అద్దె ఇచ్చేద్దాం సార్. అవునవును, ఇచ్చేద్దాం సార్. అయితే ఇచ్చేయండి సార్. అంటే ఇప్పటికిప్పుడు మరీ తక్షణం అంటే? నాయన, రెండు ఒకటే. మర్యాదగా ఈ రోజు నా అద్దె బాకీ ఇవ్వండి, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. చేసేస్తాం సార్, చేసేస్తాం, ఇప్పుడే చేసేస్తాం. రేయ్, ఆ సూట్ కేసు తీసుకొని పదరా. ఇగో ఏమయ్యూ, ఖాళీ చేయమంటే నిజంగా చేస్తారాయా? 4 నెలల అద్దె బాకీ తీర్చకుండా ఖాళీ చేస్తే నేనేమైపోవాలయ్యా? అందుకే సార్ చెప్తున్నాము, మిమ్మల్ని మామూలుగా కాదు, చెక్కిచ్చు కొడతాం చూడండి. ఏ తమాషాగా ఉందా? నా ఇంట్లో అద్దెకుంటూ నన్నే కొడతారా ఏమిటా? అయ్యయ్యో సార్, వాడు అంటోంది చెక్కు సార్, చెక్క కాదు. బ్యాంకు చెక్కు రాగానే ఇచ్చేస్తాం అంటున్నాడు. ఈ చమత్కారానికి తక్కువ లేదు. అవునయ్యా, ఎప్పుడైనా చెక్కు వస్తుంది అని చెప్తారు. అసలు ఎప్పుడు వస్తుందా చెక్కు? వస్తుంది సార్. మీరు రోజు చెప్పే కలల కథలతో మా గోపాల్ గాడు ఒక అద్భుతమైన నవల రాస్తున్నాడు. అది అచ్చవ్వగానే వచ్చే ఫస్ట్ చెక్ మీదే అనుకోండి. ఏమయ్యా గోపాలం సార్, నువ్వు పైకి కనపడవు గాని నేనంటే నీకు చాలా గౌరవం అయ్యా. అవును, ఇంతకు నవల పేరేంటయా? తింగరోడి కథలు. అంటే నేను తెంగరోళ్ళ కనిపిస్తాననే నీ ఉద్దేశం? అయ్యయ్యో, మీరు కాదు సార్. నవలలో హీరో చుట్టూ తిరుగుతూ కొందరు తింగరోళ్ళు ఉంటారు, అందుకే ఆ పేరు పెట్టా. అబ్బో, అవును, అయినా నేను ఏ కల్లోనూ ఈ కథ చెప్పలేదే. సార్, మీ కలలు ఎవరైనా కాపీ కొడతారేమోనని ఎవరికి అర్థం కాకుండా రాశాను సార్. మీ కలల కథలకు కాపీ రైట్ కూడా ఉంటుంది సార్. అంటే ఎవరైనా కాపీ కొట్టేశారా? ఆహా, ఎలా సార్, ఎలా అసలు? ఇప్పుడు అర్థమైంది సార్, మీరు ఈ ఇంటి ఓనర్ ఎలా అయ్యారు. మరి ఏమనుకుంటున్నారు? ఈ చొక్కారావు అంటే మామూలు మనిషి కాదోయో. తిక్క రేగిందంటే డొక్క చించేస్తాడు. రే, కాసేపు ఆగితే మన డొక్క చించేలా ఉన్నాడు. ఇక కానీ సార్ ఏమిటయ్యా? సార్, మాటల్లో పడి మీరు అసలు విషయం మర్చిపోయారు సార్. అవును, నా అద్దె? అదే కాదు సార్, మీరు రోజు వచ్చి చెప్పే కళ ఈ రోజు చెప్పడం మర్చిపోతున్నారు సార్. భలే గుర్తేసావాయా? సార్, మీరు ఇలా మాట్లాడుతుండండి, నేను అలా వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేస్తాను. ఇప్పుడు రాకు, వెళ్ళు. సరే సార్. అవును గోపాలం సార్, మనం కథ ఎంతవరకు చెప్పుకున్నావా? కథ నాకేం తెలుసు. అదేంటి? అదే సార్, అదేదో విమానంలో విహరిస్తూ విల్లు రాస్తూ. అది మొన్నొచ్చిన కళ అయ్యా. ఈ రోజు కొత్త కళ వచ్చిందయ్యా. ఏం కళ సార్ అది? కొంపదీసి కల్లో గాని పోయారా ఏంటి? ఏం పోతే అద్దె కొడతాను అనుకున్నారా? సార్,
కలలో పోతే ఆయుష్ పెరుగుతుందంటారు సార్. అవును, నిజంగా బతికున్నందుకు మీరు నా ఆయుష్ తగ్గిస్తున్నారయ్యా. సార్ కళ కళ. ఆ, అయితే నేను ఒక భయంకరమైన కల వచ్చిందయ్యా. ఏంటి సార్ ఆ కళ? ఏం లేదే, నేను మా ఆవిడ కలిసి నిన్న సినిమాకి వెళ్ళినట్టు కల వచ్చిందయ్యా. అవునా? ఆ. ఇంతకీ ఏం సినిమా సార్ అది? కొరికేస్తా. ఆ? కొరికేస్తానా? అదేం పేరు సార్? కుక్కల సినిమానా? ఆ, కాదు, దయ్యాల సినిమా. ఓ, అందులో దయ్యం వెళ్ళి అందరి మేళ్ళ కొరికేస్తుందట. మంచి క్రియేటివ్ డైరెక్టర్ లా ఉన్నట్టున్నాడు సార్, అందుకనే ఆ పేరు పెట్టాడు. ఆ, అయినా మీకు మంచి హర్రర్ టేస్ట్ ఉంది సార్. ఆ టేస్టా పాడా. మా ఆవిడ పోరు పడలేక ఆ సినిమాకి వెళ్ళానయ్యా బాబు. దానికి హర్రర్ సినిమాలంటే తెగ పిచ్చి. హర్రర్ సినిమా వచ్చి కూడా తీసుకెళ్లేదనుకో, ఇంట్లో నాకు హర్రర్ సీన్ చూపిస్తుందయ్యా. ఏంటి, కల్లోనే? కాదయ్యా బాబు, నిజంగా. మరి తర్వాత ఏమైంది సార్? ఏమవుతుంది, అలా సినిమాలో కూర్చోగానే హాలు వాడు లైట్ ఆర్పేశాడు. పక్క తిరిగి చూస్తే కట్టక చీకటి. మా ఆవిడ కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనబడి సావట్లేదు. అకస్మాత్తుగా ఆ అని కేకని పడింది. అంతే, దెబ్బకు అదిరిపడ్డాడయ్యా. అయ్యయ్యో, ఆ తర్వాత? అలా సినిమా నడుస్తూ ఉండగా నాకు భయం వేసి మా ఆవిడతో వెళ్ళిపోదామే అని చెప్పా. కానీ తాను ఉనకలేదు పలకలేదు. అంటే మేడం బాగా లీనమైపోయినట్టున్నారు సార్. అందుకే కదిపితే నన్ను ఎక్కడ కొరికేస్తుందేమోనని భయపడి కదపలేదయ్యా. హ్మ్? అలా సీరియస్గా సినిమా చూస్తూ ఉండగా మా మధ్యలో పాలోడొచ్చాడు. అమ్మగారు పాలండే అన్నాడు. అప్పుడు కల్లో నుంచి బయటకు వచ్చారా సార్? లేదు, వాడే కళ్ళకు వచ్చాడు సత్యవేదవ. అవును సార్, మనం తీవ్రంగా ఎవరి గురించి అయినా ఆలోచిస్తే వాళ్ళు తప్పకుండా మన కల్లోకి వస్తారు సార్. నిజమేనయ్యా. మొన్న మీరు కూడా నా కల్లోకి వచ్చి నాతో పాటే కూరగాయలు తరిగారు సార్. ఆ, అవునా? అయితే ఈసారి 2 కొత్తలు పట్టుకొస్తానయ్యా. దేనికి సార్? మిమ్మల్ని వేసేయడానికి. ఓ అమ్మో, అవును సార్. అసలు పాలవాడు ఎందుకు వచ్చాడు సార్ మీ కల్లోకి? ఏముంది, 3 నెలలు పాల డబ్బులు ఇవ్వమని ఒకటే కాల్చు తింటున్నాడు వేధవ. మీరు అద్దె ఇవ్వకుండా తింటున్నట్లు. సరే, ఆ తర్వాత ఏమైంది సార్? ఆ పాలవాడు వెళ్ళగానే ఇంటర్వెల్లో పాపకార్ అని అంటూ నువ్వు, బఠానే అంటూ మీవాడు కనిపించాడు. ఏంటి సార్ మీరు మరీను మాతో బఠానీలు పాప్కార్న్లు అమ్మిస్తారా? హలో, నీ నమ్మించలేదయ్యా, మీరే అమ్ముకుంటూ వచ్చారు. అవును తొక్కారావు సార్. చొక్కారావు. ఓ సారీ. అవును చొక్కారావు సార్. ఇంతకీ ఇంటర్వెల్ తర్వాత ఏమైంది సార్? తర్వాత సినిమాలో ఆసక్తికర సన్నివేశం నడుస్తుంది. అందులో దెయ్యం తను మనిషిగా ఉన్నప్పుడు తన దగ్గర అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకుండా సతాయించిన వాడి పీక కొరకపోతుంది. సన్నివేశంలో లీనమైన మా ఆవిడ మీ పీక కొరికేసిందా సార్? కొరికితే అద్దె తప్పించుకోవాలనుకున్నావా? అయ్యో సార్, చొక్కారావు గారి దగ్గర తొక్కలో వేశాలా? దెయ్యం పాత్రలో లీనమై కోపంగా నా మీదకి వస్తున్న మా ఆవిడతో, ఏమిటి అలా చూస్తున్నావని చెయ్యి అడ్డంగా పెట్టాను. చెరుకు గళ్ళ చేతిని కొరికేసింది. నిజంగానే కొరికిందేమోనని అంటూ అరుస్తూ నిద్ర లేచాను. నా అరుపు వినైనా అది నిద్ర లేస్తుంది అనుకున్నాను. మరి లేచిందా సార్? లేదు, గురకబెట్టి మరీ నిద్రపోతుంది. అంటే కల్లో మిమ్మల్ని ఇంకా కొరికేస్తున్నట్టుంది సార్. ఏడిచావు, ముందు నా అద్దె సంగతి తెలుసో. సార్, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటది? నా అద్దె మొత్తం ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? కాదు సార్, మీ ఈ కొరికేస్తాని సన్నివేశం మన నవల్లో రాస్తే ఎవరు అచ్చు వేయరా? అది కాదు సార్, వేలల్లో కాపీలు అమ్ముడైపోతాయి. లక్షలు వచ్చి పడతాయి సార్. అంతేనంటావా? అంతే సార్. ఇక మీరు వెళ్లి ప్రశాంతంగా నిద్రపోయి కలలు కంటూ ఉండండి. మీలాంటి కళాకారులు ఇప్పుడు చాలా అవసరం సార్. మరి నా అద్దె బాబు? వచ్చే అట్ల తద్ది నాడిస్తాం సార్, మీరు హ్యాపీగా బయలుదేరండి. అయితే సరే, ఇదో గోపాలం, నేను వెళుతున్నా. అలాగే సార్, అలాగే. మాట ఏమిటి? ఈసారి సినిమాకి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కరే వెళ్ళండి, ఎందుకు రిస్క్? సరేనయ్యా, సరే, అలాగే ఉంటా మరి. అలాగే సార్, అలాగే. చొక్కా ఏమంటున్నాడ్రా? ఎంత మరిపించినా అద్దెను మాత్రం మరవటం లేదురా బాబు. అది ఎప్పుడు ఉండేదేగా. సరే, నీ రాధ ఏమంటుంది? ఏమంటుందిరా, ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తన చిన్నాన్నని బామ్మని ఒప్పించి పెళ్లి చేసుకోమంటోందిరా. మరేం ఆలోచించారా గోల్డ్ మెడలిస్ట్? ఎలాగైనా ముందు ఉద్యోగం పట్టాలరా. రేపొక ప్రముఖ దినపత్రికలో ఇంటర్వ్యూ ఉంది. అది గనక వచ్చిందంటే ముందు ఈ చొక్కారావుని వదిలించుకుని రాధ వాళ్ళింట్లోకి మకా మార్చేయాలరా. వాళ్ళింట్లోకి వెళ్ళారా వెళ్ళేది? అసలే వాళ్ళ బామ్మ ఇళ్ళెవరికి అద్దెకివ్వదని తెలుసుగా. అవునరా, తెలియని వాళ్ళకైతే అసలు ఇవ్వదు. అయితే బామ్మకు వాళ్ళ చిన్న కొడుకంటే చాలా ఇష్టమని తెలిసిందిరా. అయితే ఏం లేదురా, తన చిన్నాన్న బామ్మకు రాసినట్టుగా మనం ఒక రికమెండేషన్ లెటర్ రాసి తీసుకెళ్దాం. అది చూపించి వాళ్ళింట్లోనే అద్దెకు దిగుదాం. ఓ, ఐడియా బాగుంది రోయ్.
ఇంకేంటి ప్రొసీడ్. మరి లెటరు? ఆ విషయం నాకు వదిలేరా. ఇలాంటి ఆకాశరామన్న ఉత్తరాలు రాయటంలో అందవేసిన చెయ్యనాది. కాలేజీలో ఎన్ని రాయలేదు. ఒరేయ్, అది వేరు ఇది వేరు. కాస్త జాగ్రత్తగా రాయిరా. వెంటనే రెడీ అయి బయలుదేరదాం. ఓకే పద. సరే. బామ్మగారు, బామ్మగారు. బ్రహ్మగారు, బ్రహ్మగారు. రేయ్, బ్రాహ్మేంట్రా బ్రాహ్మ? బామ్మ అని పిలవలేవు? అంటే కొంచెం బరువుగా ఉంటుందని రాకారం యాడ్ చేసాలేరా. ఏడిసావులే గాని లెటర్ సరిగ్గా రాసావా? చించి పారేశాన్రా. ఏంటి, చించి పారేసావా? బా, రాయటంలో చించాన్రా, రాసిన తర్వాత కాదు. అలా చించితే నీ బట్టలు నేను చించేవాణిగా. సరే గాని ఎక్కడ్రా ఇవిడా? బామ్మగారు, బామ్మగారు. ఆ వస్తున్నా. ఎవరు నాయనా? నమస్కారం బామ్మగారు. నా పేరు గోపాల్, వీడి పేరు రాజు. అయితే ఏంటి? ఏం లేదు బామ్మగారు, మీ ఇంట్లో అద్దెకు గదులు ఖాళీగా ఉన్నాయంటేను ఇలా వచ్చాం. ఉన్నాయి నాయనా, కానీ ఇవ్వను. ఆ? ఎందుకు బామ్మగారు, ఏమైంది? కొంపదీసి మా మొహాలేమైనా నచ్చలేదా? రేయ్, ఎందుకా? ఇంతకు ముందు మీలాగే ఇద్దరు సన్నాసులు గదులు కావాలంటూ అద్దెకు దిగి సడీ చప్పుడు కాకుండా 6 నెలల అద్దె ఎగ్గొట్టి పారిపోయారు. దొంగ సచ్చినోళ్ళు. ఒరేయ్, మన తొక్కారావును మించిన తిక్క మనిషిలా ఉందిరా ఇవిడా. రేయ్. అంటే మేం అలాంటి వాళ్ళం కాదు బామ్మగారు. ఇలా జీతం పడగానే అలా అద్దె డబ్బులు ఇచ్చేస్తాం. ఆ అది సరే, మీకు పెళ్లిళ్ళయ్యాయా? చేసుకుందామనే వచ్చాం బామ్మగారు. అదే అదే బామ్మగారు, మీలాంటి వారి పద్ధతిగా ఇంట్లోకి దిగగానే చేసుకుంటామని చెప్తున్నాడు మావాడు. ఆ అవును బామ్మగారు, ఊరంతా మీ ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ, అవునా? ఏం పోయే కాలం? మీకు తెలీదా బామ్మగారు, కాంతమ్మ గారింట్లో అద్దెకి దిగితే వాళ్ళకిక తిరుగులేదని. కాంతమ్మ? అదేవతి, నా పేరు కనకం. అదే బామ్మగారు, కనకం గారింట్లో అద్దెకి దిగితే కాసులు కురుస్తాయని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అందుకే మీ ఇంట్లో దిగుదామని వద్దాం అనుకుంటున్నాం బామ్మగారు. ఆ ఖాళీలు లేవు, ఏమీ లేవు, వెళ్ళండి. బామ్మగారు, మీరిలా అంటారనే మీ చిన్న కొడుకు గారి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ కూడా తీసుకొచ్చాం. అంటే? ఉత్తరం బామ్మగారు, అదే మీ కొడుకు గారు రాసిచ్చిన ఉత్తరం. ఆ, ఏమిటేమిటి? మా సుబ్బిగాడు పంపించాడా మిమ్మల్ని? అవును బామ్మగారు, కావాలంటే ఈ లెటర్ చదవండి. ఆ, ఏమిటిది? తెలుగేనా? కనబడి చావట్లేదు. కాస్త చదువు నాయనా. రేయ్, చదువురా. ఆ, నువ్వే చదువురా. రాసింది నువ్వేగా, చదువు. ఏమైంది? ఏం లేదు బామ్మగారు, ఇదిగో చదువుతున్నాను. అమ్మకు సమస్కారం. ఆ, సమస్కారమా? నమస్కారం నమస్కారం బామ్మగారు. నేనిక్కడ క్షేమం, నువ్వక్కడ క్షేమంని తాలుస్తాను. ఆ, తాలుస్తానా? తాలుస్తానేంటి? అదే బామ్మగారు, తలుస్తానయ్యుంటుంది. అయ్యి ఉంటుందేంటి? అంటే ఉత్తరం వాడే రాయలేదా? లేదు బామ్మగారు. లేదా? ఆ కాదు బామ్మగారు, స్వయంగా తన స్వహస్తాలతో తనే రాశాడని చెప్తున్నా. మరి తాలుస్తాను కాలుస్తాను అని రాశాడేంటి? తర్వాత? నాకిష్టమని నువ్వు పంపించిన జంతికలు తింటుంటే నాకు చిన్నప్పటి వేసవి సెలవులు గుర్తొస్తున్నాయమ్మా. మా అబ్బాయికి నేను చేసిన జంతికలంటే చాలా ఇష్టం. ప్రొద్దున టీలో ముంచుకొని తినడం మొదలు పెడితే రాత్రి భోజనంలో నంజుకునేదాకా వదిలిపెట్టేవాడే కాదు. డబ్బాడు జంతికలు వారంలో అయిపోగొట్టేవాడు. అలాగే ఓ డబ్బా జంతికలు వీళ్ళకు కూడా ఇచ్చి పంపించు. కుర్రాళ్ళు చాకుల్లాంటి వాళ్ళు. చాకులు కత్తిపీటలేమిట్రా? అంటే బామ్మగారు, మీ అబ్బాయి గారికి మా మీదున్న అభిమానంతో అలా రాశారులేండి. సరే, విషయానికి రండి. ఈ కుర్రాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఇంటి కోసం వెతుకుతూ నా దగ్గరకొస్తే మన ఇల్లు గుర్తొచ్చింది. కాస్త మీకు కూడా తోడుగా ఉంటారని పంపిస్తున్నాను. మన ఇంట్లో ఖాళీగా ఉన్న పై పోర్షన్ వీళ్ళకి అద్దెకివ్వు. నేను త్వరలో వచ్చి కలుస్తాను. ఇట్లు నీ కొడుకు సుబ్బారావు. సరే, మా సుబ్బిగాడు పంపించాడు కాబట్టి మీరు పై పోర్షన్లో అద్దెకుండండి. ఇదిగో, ఇల్లు జాగ్రత్తగా వాడుకోవాలి. నీళ్లు ఎక్కువగా వృధా చేయకూడదు. అర్థమైందా? అర్థమైంది బామ్మగారు. సరే, మంచి రోజు చూసుకొని సామాన్లవి తెచ్చుకోండి. అలాగే బామ్మగారు. బామ్మా, బామ్మా, ఎక్కడున్నావు? ఏమిటే, ఏమైంది? అక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా,
ఇదిగో వీళ్ళిద్దరికీ పై పోర్షన్ అద్దెకివ్వమని మీ సుబ్బారావు చిన్నాన్న చెప్పి పంపించాడే. అందుకే దగ్గరుండి ఇల్లు చూపిస్తున్నా. సరే, ఇల్లు చూపించి కిందికి రా. నాకు ఆకలేస్తుంది, భోజనం చేద్దాం. సరే తల్లి. ఇంక మేము బయలుదేరతాం బామ్మగారు. మంచిది నాయనా. బామ్మగారు, జంతికల డబ్బా. అవును కదా, మర్చిపోయాను నాయనా. అమ్మా రాధా, ఏంటి బామ్మా? వంటింట్లో ఆ అరుగు మీద జంతికల డబ్బా ఉంది, తీసుకురామ్మా. ఇప్పుడు జంతికలెందుకు? కిందకొచ్చాక తినొచ్చుగా. నా కాదే, మీ చిన్నాన్నకి. అలాగే తెస్తానుండు. ఇదిగో బామ్మ. నమస్కారం అండి. ఆ, ఆ, నమస్కారం. నా మనవరాలు బాబు. చిన్నప్పుడే దీని అమ్మా నాన్నలు పోయారు. మా సుబ్బారావే చదువు చెప్పించి ఇంతదాన్ని చేశాడు. సరే బామ్మగారు, ఇక మేము వెళ్ళొస్తాం. మంచిది నాయనా. పదమ్మా రాధా. అలాగే. ఒరే గోపాల్, ఇక్కడ బామ్మను బాగానే మేనేజ్ చేసావు, మరి సుబ్బారావు గారిని? దానికి ఏదో ఒక మార్గం దొరకపోదురా. సరే, మరి తొక్క సంగతి ఏం చేసావు? తొక్క? ఓ, చొక్కారావు గారా? కంగారేం లేదురా. రేపు వెళ్లబోయే ఇంటర్వ్యూలో తప్పక ఉద్యోగం వస్తుందనే నమ్మకం నాకుందిరా. రాగానే చొక్కారావు పీడ వదిలించుకోవాలరా బాబు. నీకు ఉద్యోగం తథ్యం మిత్రమా. ఈ మిత్రుడు నీ పక్కనుండగా చింతేలా? ఏడిసావు. అసలేంట్రా ఆ ఉత్తరం రాయటం? కోడి కాళ్లకు గాలిపటాల మాంజ చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ అక్షరాలు. ఒకటి పైకి, ఇంకోటి కిందికి. సమయానికి నేను సమయస్ఫూర్తి ప్రదర్శించకపోయి ఉంటే ఐడియా మొత్తం తలకిందులు అయ్యేది. అరే, ఒక విషయం మర్చిపోతున్నావు. ఆయనకు జంతికలంటే చాలా ఇష్టమని రాయటం ఎంత మంచిదైందో చూసావా? దోరగా బాగా కాల్చిందిరా బామ్మ. తింటావా? ఎమ్మా టేస్ట్గా ఉన్నాయి. ఒరేయ్, రూమ్కి వెళ్ళాక తినొచ్చు కదరా, ఇలా రోడ్డుపై తినడం ఏంట్రా అసహ్యంగా? ఏంటి, రూమ్కి వెళ్ళాక తింటావా? అక్కడ తొక్కారావు వక్క నములుకుంటూ దిక్కుమాలిన తిక్క చూపులు చూస్తూ గోతికాడి నక్కలాగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడ్రా. అద్దె బాకీకి బదులు ఈ జంతికలు తీసుకుంటాడు. అమ్మో, నేను రాను. సర్లే, నువ్వు తీరిగ్గా తినేసి మెల్లిగా రూమ్కొచ్చాయి, నేను వెళ్ళిపోతున్నాను. ఓకేరా. బా, ఏమి రుచిరా. కారపప్పల్లా కరకరలాడుతున్నాయి. ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. ఆహాహా, ఇల్లంటే ఇదేరా. టైటిల్ బాగుందిరా. మీ దినపత్రికలో ఏదైనా కథకు వాడుకోవచ్చు. వాడదాంలే గాని. అమ్మయ్యా, మొత్తానికి బాకీ తీర్చేసి చొక్కారావును వదిలించుకొని బామ్మింట్లో చేరాంరా. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. మొత్తానికి ఉద్యోగం పట్టి సంపాదన మొదలుపెట్టావురా. ఇక బామ్మని, సుబ్బారావు గారిని ఒప్పించడమే తరువాయి. ఎలా ఒప్పిద్దాం అనుకుంటున్నావు మరి? వేశా, దానికి ఓ ప్లాన్ వేశారా. ఈ ప్లాన్లన్నీ ఎప్పుడు ప్లాన్ చేసావురా? ప్లాన్ చేద్దామని ఆలోచించేటప్పుడు. బాబు గోపాలు, గోపాలు. ఒరేయ్, బామ్మొచ్చినట్టుందిరా. వస్తున్నాను బామ్మగారు. రండి రండి బామ్మగారు, రండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. దేని గురించి? అదే బామ్మగారు, మొన్న మీరు సుందరకాండ గురించి అడిగితే అద్భుతంగా వివరించారు కదా, అదే వీడికి చెప్తున్నాను. చెప్పు బాబు, చెప్పు. వాడు తెలుసుకుంటాడు. ఎప్పుడు చూసినా ఏదో నములుతూ ఉంటాడు పాపం. నిక్కర్లేసుకొని పచ్చి నిమ్మకాయలమ్మే పిచ్చి మొహం వాడును. ఇదిగో ఈరోజు పాయసం చేశానాయనా, ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీకెందుకు బామ్మగారు ఈ శ్రమ? ఇందులో శ్రమేముంది నాయనా, ఉన్నదాన్ని పంచుకొని తింటంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. చాలా థ్యాంక్స్ బామ్మగారు. పాయసం బ్రహ్మాండంగా ఉంది బామ్మ. అరే, ఇలా ఇవ్వు. తీసుకోరా. అద్దిరిపోయింది బామ్మగారు పాయసం. బామ్మగారు, మొన్న మీరిచ్చిన రేగుపళ్ళ చట్నీ ఉందండి. బా, మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. మీరేమనుకోకపోతే కొంచెం పంపిస్తారా? వేడన్నంలోకి నెయ్యి తగిలించుకొని తింటే భలే ఉంది బామ్మగారు. దానికేం భాగ్యం నాయనా, కిందకెళ్ళి రాధతో పంపిస్తాను. ఒరే, పాయసం ఇవ్వడమే ఎక్కువ అంటే నీకు రేగుపళ్ళ చట్నీ కూడా కావాలా? అంటే మొన్నిచ్చింది ఏ మూలకి సరిపోలేదురా. అందుకే ఈసారి నీకు కూడా పెట్టకుండా మొత్తం నేనే లాగిద్దామని. మా నాయనే నిన్ను. ఏమండి? ఒరే, రాదొచ్చినట్టుంది రోయ్. నీ సంగతి తర్వాత చెప్తానుండు. నా సంగతి తర్వాతలే. సరేలే, నేను అలా ప్రకృతిలో విహరించొస్తా. తగలడు, వెళ్ళు.
రాధా రా లోపలికి రా. మ్, ఇదిగోండి మీరు అడిగిన రేగుపళ్ళ చట్నీ. ఒరేయ్ రాజు, రాజు, ఆ, వస్తున్నా. ఇదిగో నీ రేగుపళ్ళ చట్నీ, తిని చావు. అమ్మా, చస్తే ఇంకోసారి ఎలా తినేది? థ్యాంక్స్ రాధా గారు. ఇంకా 2 జాడీలుంది, తీసుకురమ్మంటారా? ఇది అయిపోయాక తర్వాత చెప్తానండి. ప్రస్తుతానికి దీంతో అడ్జస్ట్ అవుతానులేండి. ఒరేయ్ నీ తిండిగోలు ఆపరా కాసేపు. ఏవండి, వచ్చి 15 రోజులవుతుంది. బామ్మతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాను రాధా, కానీ విషయం చెబితే ఎక్కడ ఇంట్లోంచి వెళ్ళగొడుతుందేమోనని కంగారుగా ఉంది. అయ్యో రాధగారు, బామ్మతో భారతం రామాయణం తప్ప మరో డిస్కషన్ పెట్టడండి మా వాడు. దినపత్రికలో ఉద్యోగం కదా, అప్పటి వాళ్ళ ఆలోచనలు అనే శీర్షికన ఏదో వ్యాసం రాస్తున్నాడు. ఇలా అయితే ఎలా అండి? బామ్మతో ఎప్పుడు మాట్లాడతారు? మా చిన్నాన్నని ఎప్పుడు ఒప్పిస్తారు? ఇదేమైనా చిన్న విషయమా రాధా? పెద్దలు నొప్పించి వాళ్ల మనసుల్ని నొప్పించకుండా ఆలోచించి నడపాల్సిన ప్రేమ పెళ్లి వ్యవహారం. నువ్వేం కంగారు పడకు రాధా, ఆ విషయం నాకు వదిలేయ్, నేను చూసుకుంటానుగా. సరేనా, నువ్వెళ్ళు. సరే. ఏమండి రాధగారు, రాత్రి భోజనం తర్వాత ఇంకొక్కసారి పాయసం తెస్తారా? అలాగే తెస్తానులేండి. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఈ విషయమేరా బామ్మకు ఎలా చెప్పాలా అని. రేయ్, బామ్మ దగ్గర నీకు చాలా మంచి పేరుంది. ఇలాంటి వేషాలు వేస్తున్నావని తెలిసిందనుకో, మనల్ని తన్ని తరిమేస్తుంది. తర్వాత నీ ఇష్టం. అందుకేరా నువ్వు వేషం వేయాలి. వేషమా? అవునరా, ఏం వేషం? కొండదేవర వేషం రా. అంటే కుర్రో కుర్రు, తుర్రో తుర్రా? ఆ కుర్రో తుర్రోలేరా. ఇక నేను చూసుకుంటాను దొరా, నాకొగ్గి. ఏమొగ్గేద్దోరా? చివరిసారి ఒగ్గేస్తే అగ్గిరాజేసింద పనిచేసావు కదోరా. ఒరేయ్, అప్పుడు నాలో సృజనాత్మకత పొంగి పొర్లిందిరా. ఇప్పుడే ఆత్మకథ వద్దుగాని చెప్పింది చేయి చాలు. సరేరా, ఏం చేయాలో చెప్పు. ఏం లేదురా, బామ్మ రాధ పెళ్లి గురించి ఏం ఆలోచిస్తోందో తెలుసుకోవాలరా. ఎందుకంటే ఆవిడ మనసులో రాధకు కాబోయేవాడు ఎలా ఉండాలో మనకు తెలియదు కదా. పోనీ బామని అడిగేస్తే పోలా? అలా అడిగానే అనుకో, నేను రాధను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాననే అనుమానం వస్తుంది కదరా. వస్తే రానిరా, మంచివాడు దొరికాడు కదా అని సంతోషిస్తుంది కదా. బామ్మ దృష్టిలో నేను మంచివాణ్ణేరా, కానీ సుబ్బారావు గారు ఎలాంటి వారు? ఈ ప్రేమ విషయం చెప్తే తను ఒప్పుకుంటాడో లేదో తెలియదు కదా. పోనీ రాధని అడిగితే చెప్తుంది కదరా వాళ్ళ చిన్నాన్న ఎటువంటి వారో. రే, ముందైతే బామ్మ సంగతి కనుక్కోరా. సుబ్బారావు గారి సంగతి రాత్రికి రాధని అడిగి తెలుసుకుందాం. ఓకేరా, ఇక చూసుకో, నా యాక్టింగ్ గిరగ తీసేస్తా. ఆచారం, పోచారం, గ్రహచారం, సదాచారం, దంబాచారం. రేయ్, ఇదే ఈ ఓవర్ యాక్షనే వద్దనేది. పాత్రలో దూరాలంటే ఈ మాత్రం ఇంప్రొవైజేషన్ కావాలి కదరా. సర్లేరా, ఏదో ఒకటేడు. చెప్పింది గుర్తుందిగా, ఇక వెళ్ళు. ఏంటి ఇప్పుడేనా? లేకపోతే చేసేది పెద్ద స్టేజ్ డ్రామా అనుకున్నావేంటి? మరి రిహార్సల్? రేయ్, రిహార్సల్ లేదు, ఏమీ లేదు, వెళ్ళు. సరేరా, సరే. ఇక ఈ నటుని నటన చూసి అందరూ ముగ్ధులవ్వాల్సిందే. చూద్దాంలే, కానీ ఇందాకేదో ఇంప్రవైజేషన్స్ అవి అన్నావు కదరా, అది చెయ్యి. వెళ్ళు, త్వరగా వెళ్ళి వేషం మార్చుకుని ఓ 10 నిమిషాలు వచ్చేయి. నేను బామ్మ అలా ఇంటి ముందు చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. సరేరా. బామ్మగారు, బామ్మగారు. ఏంటి నాయనా? ఏంటి ఒడియాలు పెడుతున్నారా? ఆ, అవును బాబు. అయితే నన్ను కూడా ఓ చేయి వేయమంటారా? మీకెందుకండి శ్రమ? అయ్యో, అలా అంటారేంటండి? అయినా ఈ పాటి సహాయం కూడా చేసుకోకపోతే ఎలా చెప్పండి? బామ్మగారు, ఆ గిన్నెలు ఇవ్వండి చెప్తాను. నీకెందుకులే బాబు. మరేం పర్వాలేదండి, మీరు అలా వెళ్ళి చెట్టు కింద కూర్చోండి, నేను పెడతాను. వెళ్ళి కూర్చోండి, నేను రాధగారు కలిసి పెడతాం, సరేనా? అలాగే నాయనా. అవును, ఆ నిక్కరు వెదవెక్కడా? వాడు కొండదేవరల కోలాటం అనే నాటకం చూడడానికి వెళ్ళాలండి. ఆ రాజు భలే తుంటరివాడు కదా. ఆచారం, పోచారం, నాచారం, గ్రహచారం, దంబాచారం, కొండదేవరాన, చింతవలదే కూన, కుర్రో కుర్రు. ఇదిగో కోయదరా. ఆ తల్లి, ఇలారా. కుర్రో కుర్రు, వస్తుండా తల్లి. అమ్మో, వీడప్పుడే వచ్చేసాడు. ఎవరు? కోయదొర. కోయదొరతో జాతకం చెప్పించుకుంటున్నారా బామ్మగారు? అవును నాయనా, అలా వెళ్తూ కనబడితే ఇలా పిలిచాను. అర్ర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 ర్rr
తల్లి మొగంలో లచ్చిందేవి కళ ఉట్టి పడతా ఉంది. అవును తల్లి, మీ పేరు లచ్చిందేవేనా? కాదు కాదు, కనకం. రెండు ఒకటే లేవే తల్లి. ఈడ కూకోమంటావా తల్లి? ఆ కూర్చోవయ్యా. చెప్పే తల్లి, ఏం చెప్పమంటావు? నీకేది తెలిస్తే అదే చెప్పు. అవేంటి తల్లి, వడియాలా? ఆ అవును. సోది ఇన్నాక ఒక మూటలో కట్టి తల్లి, తెల్లగా నవనవలాడుతున్నాయి. నాలుగు మీద నంజుకొని తింటే ఇక ఆ తర్వాత పానం కుర్రూ కుర్రు తుర్రు తుర్రు. వడియాల సంగతి తర్వాత కోయదొర గారు, ముందు బామ్మగారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పండి. గట్లనే దొరా, సెయ్యి సాపే తల్లి. ఆ. కొండదేవర ఆన, చింతవలదే కూన, పలుకు సామి పలుకు. మాటలో కోపం, మనసేమో ఎన్నపూస. పెట్టే సెయ్యే గాని అడిగే సెయ్యి కాదే తల్లి నీది. ఇష్టదైవం కిష్టయ్య సామి, కట్టాలతో పెరిగిన గట్టి పిండమే తల్లి నువ్వు. పిండవేంటి నీ పిండాకుడు? సరిగ్గా చెప్పు. కోపమొద్దే తల్లి. మీ నాయన గుణమే నీకొచ్చింది, కానీ చిన్న లోపముంది తల్లి. ఏంటయ్యాది? దానమే, దానం. దానమా? అన్నీ బాగానే చేస్తానయ్యా. నాలాంటి దొరలకిచ్చినావా తల్లి? హ, లేదు నాయనా. అయితే ఇనుకోవే తల్లి, ఒక డబ్బాడు మురుకులు, ఒక జాడీడు ఊరగాయ, ఒక జత బట్టలు, 500 రూపాయలు ఇవన్నీ తీసుకొస్తే నీ పేరు మీద కొండదేవరకు శాంతి పూజ చేయిస్తానే తల్లి. ఇవన్నీ కాదు గాని ఓ 10 రూపాయలు ఇస్తా. తీసుకుంటే తీసుకో, లేకపోతే పో. 10 రూపాయలకి ఏమొస్తదే తల్లి? ఏమొస్తే అదే కొనుక్కో. అట్ట అన్నమాకు తల్లి. ఇదిగో కొండదొర గారు, ఓ గంట అయిన తర్వాత మళ్ళీ ఇదే వీధి గుండా రండి, అప్పుడు మహాదానం చేస్తాను. వద్దులే దొరా, నన్నొగ్గేయ్. ఇప్పుడు అసలు విషయానికి రండి దొరగారు. అంటే బామ్మగారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఏమైనా జరిగాయా? కొండదేవర పలుకు. చూస్తున్నా దొరా, చూస్తున్నా. తల్లి, నీకు 2 కొడుకులుండేవారు కదా? ఆ, అందులో ఒక కొడుకు కాలం చేసినాడు. అవును నాయనా. ఆయన కూన నీ దగ్గరే పెరుగుతా ఉంది కదా తల్లి? ఆ, కూనకు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావు కూడా. అవును నాయనా. ఇంకొక కొడుకంటే కూడా నీకు పానమే తల్లి. అవును నాయనా. ఎవరైనా మంచి అబ్బాయి దొరకాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని మొక్కుకున్నా. నీ నోటి పుణ్యాన అలాంటి వాడు దొరికితే చాలా సంతోషం. అమ్మా రాధా, ఏంటి బామ్మా? ఇలా వచ్చి నీ చెయ్యి చూపించమ్మా. చూడు నాయనా. కొండదేవర పలుకు. కూన చాలా మంచిది తల్లి. సిట్టి సీమకు కూడా అపకారం తలపెట్టదు. అచ్చం ఆళ్ళమ్మ గుణమే వచ్చింది. అదృష్టవంతురాలివే కూన. బంగారం లాంటి పెనిమిటి దొరుకుతాడే నీకు. ఈ పెనిమిటి పేరు కూడా ఆ కిష్టయ్య సామిలాగే ఉంటాదే కూన. బాగా చెప్పినావు నాయనా. అవును తల్లి. కూనకు ఎట్టాంటి కుర్రాడు గురించి ఎతుకుతున్నావే తల్లి? పెద్దగా ఏం లేదయ్యా. మా గోపాలంలాగా ఏ చెడ్డ అలవాట్లు లేకుండా మంచి మనసున్నవాడే ఉండాలి. ఉద్యోగం చేసుకుంటూ కష్టపెట్టకుండా పోషించుకునేవాడైతే చాలయ్యా. కుర్రో కుర్రు, దొరమోహం దగదగ మెరస్తా ఉండాది. చూడగానే అనుకున్నాను మంచి మడిసని. మరి ఈ కూన సిన్నతండ్రి మాట? అదే నీ చిన్న కొడుకు మాటేమిటి తల్లి? నీ మాటే ఆయన మాట, ఆయన మాటే నీ మాట. నా మాటకు వాడు అవునన్నా వాడి మాట కూడా వినాలి కదయ్యా. ఎందుకంటే వాడే దీన్ని చదివించాడు. పినతండ్రిగా వాడి బాధ్యత వాడికి ఉంటుంది కదా. బుగులు వడకే తల్లి, నీ కిష్టయ్య సామి అంతా చూసుకుంటాడులే. దగదగ మెరిసిపోతా ఉండావు. నీ జాతకం కూడా చెప్పమంటావా దొరా? చెప్పేశావుగా. అదే అదే బామ్మది రాధగారిది చెప్పావుగా, సరిపోతుందిలే. ఇంకోసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను చెప్పించుకుంటానులే. అట్లనే దొరా. తల్లి, ఇక నేను కుర్రో కుర్రు తుర్రో తుర్రు. ఇందా ఈ 50 రూపాయలు తీసుకుని వెళ్ళు నాయనా. మరి వడియాలు తల్లి? అవి ఇప్పుడే పెట్టాం, మళ్ళెప్పుడైనా వచ్చినప్పుడు కట్టిస్తాలే. కొండదేవరాన, చింతవలదే కూన. ఇక నేను కుర్రో కుర్రు కుర్రో కుర్రు కుర్రో కుర్రు. బామ్మా, ఆ నే పైకెళ్ళి పాయసం ఇచ్చొస్తాను. అలాగే అమ్మా. కాస్త ఎక్కువగానే పెట్టివమ్మా. ఆ నిక్కరేసుకునే తిక్క సన్నాసికి తిండి యావ ఎక్కువ.
ఆ పాయసం గోపాలుకివ్వకుండా మొత్తం తినేస్తాడు సుంఠ. అలాగే బామ్మ. ఏమండి ఏమండి ఆ ఆ, వచ్చే రాదా రా. ఏంటి పాయసమా? ఆ, అవును, ఇదిగోండి. ఇటు తేరా మామ, ఆకలి దంచేస్తోంది. ఆ? రేయ్, ఇప్పుడే కదరా భోంచేసావు. ఇది పాయసం ఆకలిరా. ఒరేయ్, నీకేమైనా మిగిలించినా? ఆ మిగిలించు. పాయసం గిన్నె స్పూను. ఓకేరా. చెప్పు రాదా, బామ్మ ఏమంటోంది? ఏమంటుంది? గోపాల్ గురించి నీ అభిప్రాయం ఏమిటని అడుగుంటుంది, అంతేనా రాదుగారు? వామ్మో, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి బాబు? కొండదేవరా ఆన చింతవలదే కూన కుర్రో కుర్రు. అంటే ఆ కోయదరా? ఆ కుర్రో కుర్రు. అవును రాదా, నేనే వాడి చేత వేషం వేయించి బామ్మ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికంటే చాలా విషయాలు తెలిసాయి. సంతోషించాల్సిన విషయం ఏంటంటే బామ్మకు నేనంటే ఇష్టమని, ఇక మిగిలింది మీ చిన్నాన్నని ఎలా ఒప్పించాలా అని. ఏముందిరా, సింపుల్. ఇంకోసారి కొండదేవర వేషం వేసుకొచ్చి ఆయన్ని కూడా ఒప్పిద్దాంలే. చిన్నాన్నకు మీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనని చెప్పాను. కానీ మా చిన్నాన్న ముందు అలాంటి వేషాలేం కుదరవు. ఆయన ముక్కుసూటి మనిషి. అబద్ధాలాడేవాళ్ళంటే కోపం. తప్పు జరిగితే సహించలేరు. కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఆయన తెలుగు భాషాభిమాని. అంటే వేష భాషలందు తెలుగు లెస్స, అదేనా? రేయ్, జీబ్రా క్రాసింగ్స్ లో జీబ్రాలు తోలుకునే వాళ్ళ ఆ మొహం చూడు, ఇంకా వేషంలోనే ఉన్నావా? అది దేశ భాషలందు తెలుగు లేసారా? తెలుగువాడి వయ్యుండి తెలుగుకు తెగులు పట్టించొద్దురా. మూసుకొని పాయసం తాగు. మూసుకొని ఎలా తాగుతారా? అయితే తెరిచి తాగి చావు. ఒరేయ్, అసలు నేనే గనక ఉత్తరం రాయకపోయి ఉంటే, పోయుంటే నేను రాసుకునేవాణ్ణి. కానీ నా అంత క్రియేటివ్ గా రాసేవాడివా? అదొక్కటే తక్కువైంది మరి. ఆ స్పూన్ నాకింది చాలు, వెళ్ళి శుభ్రంగా కడుక్కునిరా. అలాగే. కానీ ఒరేయ్, నా తెలుగు ఇప్పుడప్పుడే ఏం చూసావురా? రేపు రాధవాళ్ల చిన్నాన్న గారి దగ్గర చూపిస్తాను. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. వాడి మాటలకేం లేరాదా, వాడంతే సరదా మనిషి. అసలేం చేద్దాం అనుకుంటున్నారో? అదే ఆలోచిస్తున్నాను రాదా, మీ చిన్నాన్నకు ఏం చెప్పి ఒప్పించాలా అని. ఇదిగోండి రాదుగారు, మీ గిన్నె స్పూను. మళ్ళీ ఈ వారంలో పాయసం ఏమైనా చేస్తారా? రేపు చేస్తున్నామండి. మా చిన్నాన్నగారు వస్తున్నారని. ఏంటి, రేపు వస్తున్నారా? అవును, ఇందాకే ఫోన్ చేసి చెప్పారు. అయితే ఈసారి కొంచెం పెద్ద పెద్ద పాత్రల్లో తీసుకురండి రాదుగారు. ఇలా చిన్న గిన్నెల్లో తింటుంటే రుచి సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నాను. రే, ఆపరా నీ తిండుగోలా. ఎందుకురా అంతలా ఆలోచించడం? ఆయనతో నిజం చెప్పేస్తే ఎలా ఉంటుందా అని. నిజం చెప్తే మరి ఆయన... ఒరే, అబద్ధమాడి నిజం దాచటం కంటే చెప్పేయటమే మేలనిపిస్తోందిరా. అవునరా, నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోంది. రాధా, నువ్వేమంటావు? నేనేమంటానండి, ఆయన్ని నొప్పించకుండా ఒప్పించాలంటే నిజం చెప్పేయడమే సరైందనిపిస్తుంది. నిజం చెప్పడానికి నాకెటువంటి భయం లేదు రాధా. కానీ ముక్కు మొహం తెలియని వాడికిచ్చి పెళ్లి చేయటంలో ఉన్న సంతృప్తి ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్లి చేయటంలో ఉండదు రాధా. ఈ పెద్దవాళ్లకు కుదిర్చిన పెళ్లికి కనపడని అడ్డుగోడలు ప్రేమ పెళ్లి అనగానే ఆలోచన పునాదుల్లోంచి తవ్వుకుంటూ మరీ బయటకొచ్చేస్తాయి. అంటే కన్న తల్లిదండ్రులకు ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే పెళ్లిళ్ళు చేస్తున్నారంటారా రాధగారు? అలాని కాదు. అలా అని నేను అనటం లేదురా. ఆ తల్లిదండ్రుల్లాంటి ప్రేమే ప్రేమించిన అబ్బాయిలో కూడా చూసే తను ప్రేమించుండొచ్చు కదా అని అర్థం చేసుకోమంటున్నాను. వాళ్ల గౌరవ మర్యాదల గురించి ప్రేమించే వాళ్లకు కూడా బాధ్యత ఉంది, ఉంటుందని చెప్తున్నాను. ఈ లెక్కను చూస్తే ప్రేమించానని ఇంట్లో చెప్పిన ప్రతి అమ్మాయికి తల్లిదండ్రులు ప్రేమించిన వాణ్ణిచ్చి పెళ్లి చేయాల్సిందే అంటావు, అంతేనా? నో, రూపాయి సంపాదించని ఏ విధవకు ప్రేమించానని చెప్పే అర్హతే లేదు. అంటే ప్రేమకి అర్హత సంపాదన కాదురా, పెళ్లికి. మరి నీ సంగతి? ఇప్పుడంటే ఉద్యోగం ఉంది, ఇంతకు ముందు లేదుగా. అసలు నీకు ఏ ఉద్యోగం లేనప్పుడేగా నువ్వు రాధని ప్రేమించింది. నిజమేరా, అప్పుడు ఉద్యోగం లేదు. కానీ అనాథనైన నాకు రాధ ప్రేమ స్వాంతననిచ్చింది. తనను ప్రేమించటానికంటే ముందు నేనందుకు అర్హున్నా కాదా అని 1000 సార్లు ఆలోచించుకొనుంటాన్రా. ఎందుకంటే ప్రేమతో పెనవేసుకున్న బంధం పెద్దలు నొప్పించి పెళ్లిదాకా అయితే తీసుకెళ్లొచ్చు గాని పెళ్లైన తర్వాత మా ప్రేమకు సంపాదన సమస్య కాకూడదని గట్టిగా నిర్ణయించుకుని ఉద్యోగం సంపాదించాకే ప్రయత్నం ప్రారంభిస్తానని రాధకు చెప్పాను. అలాగే ప్రయత్నాన్ని ప్రారంభించాను కూడా. ఉద్యోగం వచ్చింది,
మరి అడ్డుగోడలను ఎలా తొలగిస్తావురా? అవి మార్పు అనే గుణపం పెట్టినా కూడా తొలగించలేనివి. ఎందుకంటే అవి అనాదిగా మనుషుల మనసులో పేరుకుపోయిన పేరు ప్రఖ్యాతులనే పేకమేడల మీద నిర్మించిన మాయా సౌధాలు. ఒరేయ్, ప్రస్తుతానికి మనం రాధ చిన్నాన్న గారిని ఒప్పించాలనుకున్నాం. ఒప్పిద్దాం. నిజం నిర్భయంగా చెప్పి ఒప్పిద్దాం. రాధా, రాధా, ఏంటలా ఏం మాట్లాడకుండా చూస్తూ నిలబడిపోయావు? ఏం లేదండి, జీవితం మీద ఇంత స్పష్టత కలిగి ఉన్న విషయాలు మీరు మాట్లాడుతుంటే ఆసక్తిగా వినాలనిపించింది. మా చిన్నాన్న అందరూ బాగుండాలని కోరుకునే మనిషి అండి. మీ మాటల్లో నాకు నమ్మకం ఏర్పడుతుంది. మన పెళ్లికి తప్పకుండా ఆయన ఒప్పుకుంటారని. అమ్మాయి రాధా, రాధా, బామ్మా, ఇదిగో వస్తున్నా. వాళ్ళని కాస్త కిందికి పిలువమ్మా. విన్నారా? వినపడింది రాధగారు. మా మాటగా బామ్మగారికి కూడా చెప్పండి. ఇప్పుడే మేం కూడా కిందకి వేంచేస్తున్నామని. అలాగే. పల్లకి ఏమన్నా ఏర్పాటు చేయమంటారా ప్రభు? తక్షణమే. ఏడ్సవులే, పద కిందికి. చెప్పండి బామ్మగారు, పిలిచారట? ఆ, అవును బాబు. ఇదిగో ఈ నులక మంచానికి కాస్త నవారల్లి పెడతారేమోనని. ఓ, అదెంత పని బామ్మగారు? 10 నిమిషాల్లో అల్లేస్తాం. ఆ నవారిలా ఇవ్వండి. రేయ్, నువ్వు ఈ చివర పట్టుకో, నేను ఆ చివరికి వెళ్తాను. అలాగేరా. మా నాయనే, ఇలా ప్రతి పనిలోనూ సహాయపడుతున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో నాయనా. అయ్యో బామ్మగారు, మీరు పెద్దవారు, ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా? అసలు సుబ్బారావు గారు మమ్మల్ని పంపిందే అందుకు కదా బామ్మగారు. చక్కని మాట చెప్పావు నాయనా. అవును బామ్మగారు, ఇప్పుడు ఈ నులక మంచం ఎందుకు అల్లిస్తున్నారండి? ఏం లేదు నాయనా, మా సుబ్బారావుకి ఇలా ఆరుబయట మంచం మీద పడుకోవడమే అలవాటు. వాడు రేపొస్తున్నాడు కదా, అందుకోసం. అవును బామ్మగారు, అసలు ఆరుబయటలా వెన్నెల్ని చూస్తూ పాటలు పాడుకుంటూ పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అవును బామ్మగారు, పాటలంటే గుర్తొచ్చింది. మీ మాటలు వింటూ ఉంటే మీరు మంచి గాయని అయి ఉంటారని అనిపిస్తుంది. చిన్నప్పుడు బాగా పాడేదాన్ని, ఇప్పుడేం పాడతాం? మన గోపాల్ అద్భుతంగా పాడతాడు బామ్మగారు. హా, మరెప్పుడు చెప్పలేదే? అంటే అది నాకు ఇప్పుడే తెలిసింది బామ్మగారు. పోనీలే బామ్మ, వాడు పాడటానికి సిగ్గుపడుతున్నాడు. నన్ను అందుకోమంటారా? ఘోరించు. నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి. నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి. చెప్పులు పోతే కొత్త చెప్పులు కొనుక్కోరా సుంఠా. దానికి ఇక్కడ పడి ఏడవడం ఎందుకు? బామా, ఇప్పుడు ఇంకొక పాట వదులుతాను, వింటే ఇక డైరెక్ట్ గా స్వర్గమే. ఏంట్రా, నన్ను స్వర్గానికి పంపిస్తావా? బామా, స్వర్గం అంటే గంధర్వులు పాడితే ఎలా ఉంటుందో అలా వినిపిస్తానన్నమాట. గంధర్వులా గాడిద గుడ్డ. ఇందాక చెప్పులు పోయాయన్నావు, ఇప్పుడు బట్టలు పోయాయని పాడతావా ఏంటి? ఇందాక పాడింది విని చెవులు చిల్లులు పడ్డాయి, ఇక ఆపు. బామ్మగారు, కాసిన్ని మంచినీళ్ళు ఇప్పిస్తారా? రాధా, కాసిన్ని మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే బామ్మా. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్స్ అండి. అయిపోయిందా మీ సంగీత విభావరి? బామ్మగారు, రేపు ఎప్పుడు వస్తున్నారు సుబ్బారావు గారు? ఉదయమే బయలుదేరుతానని చెప్పాడు నాయనా. ఇక మాకొదిలేయండి బామ్మా, అంతా మేం చూసుకుంటాం కదా. ఏంటి నువ్వు చూసుకునేది నాయనా? నా తలకాయ. బాబు గోపాలు, నువ్వే కాస్త దగ్గరుండి మా అబ్బాయికి ఏమైనా కావాల్సి వస్తే చూసుకోవాలి నాయనా. అయ్యో, మీరు వేరే చెప్పాలా బామ్మగారు? ఆయన మా మామయ్య లాంటి వారు. ఏమండి రాధగారు, నాకు కూడా కొన్ని నీళ్ళు ఇవ్వండి. ఇందాకే తాగావుగా చెంబెడి నీళ్లు. కొన్నిసార్లు కొన్ని మాటలు వింటే గొంతు పట్టేస్తుంది బామ్మగారు. అందుకే మరి ఏది పడితే అది తినొద్దని చెప్పేది. బామ్మగారు, అల్లడం అయిపోయింది, ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎంత చక్కగా అల్లరు నాయనా, చాలా సంతోషం. సరే బామ్మగారు, మేము వెళ్ళి పడుకుంటాం. ఆహా, చక్కగా ఉన్నారు నాయన ఈ బట్టల్లో.
ఇంతకీ ఎక్కడికి బయలుదేరారు? అదేంటి బామ్మగారు, ఈరోజు బాబాయ్ గారు వస్తున్నారు కదా, అలా వెళ్ళి దగ్గరుండి తీసుకొద్దామని వెళ్తున్నాం. మా నాయనే, కనబడవు గాని నీకు కూడా బుర్రుంది. ఇలాంటి సందర్భాల్లో అది ఇంకా చురుగ్గా పనిచేస్తుంది బామ్మగారు. బామ్మగారు, ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురమ్మంటారా? ఆ, ఎందుకులే బాబు మీకు శ్రమ. ఏంటండి ఎక్కడికి బయలుదేరారు? ఏం లేదండి, మామయ్య గారిని తీసుకొద్దామని వెళ్తున్నాం. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా అని బామ్మగారిని అడుగుతుంటే, బామ్మ, చిన్నానకు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వాటితో రసం చేసుకొని పూరీలో నంచుకొని తింటాడు కదా. హా, అవును తల్లి, బాగా గుర్తు చేశావు. అవునండి, ఓ 50 పూరీలు ఎక్కువగా చేయండి, పొద్దునకి రాత్రికి కూడా సరిపోతాయి. వేషం మారినా తిండి ధ్యాస మారలేదుగా. ఒరేయ్ 2 కిలోల మామిడి పళ్ళు గుర్తుపెట్టుకో. అన్నెందుకండి, కిలో సరిపోతాయి. అంటే మాకొద్దా అండి? సరే సరే, మీ ఇష్టం. ఇక మేము వెళ్ళొస్తామండి. ఆ, జాగ్రత్త నాయనా. ఒరేయ్, రావటం అయితే వచ్చాం గాని ఆయన్ని గుర్తుపట్టడం ఎలారా? అవును, ఎలా? ఒక పని చేస్తే, ఏంటది? ఈ దారి వెంబడి వచ్చిపోయే వాళ్ళని అడిగితే? ఏడ్చి మొహం కడుక్కున్నట్టే ఉంటుంది. ఒరేయ్, అదిగో ఆ సందు చివరి నుంచి ఎవరో పెద్ద మనిషి వస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ బండివాడి దగ్గర మామిడి పళ్ళు తీసుకో, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. ఒరే 3 కిలోలు తీసుకుంటాన్రా. నీ ఇష్టం ఉన్నని తీసుకొని చావు. ఓకే ఓకే. ఏమయ్యా మామిడి పళ్ళు ఎలా ఇస్తున్నావు? కిలో 70 రూపాయలు అయ్యా. 30కి ఇస్తావా? ఒక్క పండిస్తానయ్యా. అది కూడా ఎందుకు, నీ తల మీద కొట్టుకో. చచ్చా, మండేవి ఎండలే అనుకున్నా, పండ్ల రేట్లు కూడా. ఏమిటయ్యా ఈ మామిడి పళ్ళు ఇలా ఉన్నాయి? ఏంటి, ఒక్క పండు కూడా మామిడి పండు రంగులో లేదు, అన్నీ మందు మరకలే. మరకలేని మామిడి పండు ఒక్కటి చూపించు. అవి తోటలో ఉంటాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఏంటి, నేను తోటకెళ్ళి పండ్లు తెచ్చుకోవాలా? మరి ఇక్కడ నువ్వు అమ్మడం దేనికి? వర్షంలో వడగళ్ళు అమ్ముకునే మొహము నువ్వును. బాబు, ఓ 3 కిలోల మామిడి పండ్లు కట్టు. ఎలా ఉన్నాయి సార్ మామిడి పండ్లు? చూస్తే కనబడట్లే, బండి నిండా ఉన్నాయి, కానీ ఏ లాభం, అన్నీ మరకలే. తప్పదు సార్ అంటున్నాడు వెధవ 32 పళ్ళు ఇకిలిస్తూ. కానీ ఏం చేస్తాం, కాలానికి తగ్గట్టుగా పండ్లు తినకపోతే ఎలా? ఇదిగో ఓ కిలో ఇవ్వు. అమ్మా, ఏరా ఆయనేనా? కాదు, మరి ఈయనెవరు? వేరే ఆయన. కొంపదీసి ఆయన కాదుగా? అది ఆయన్నే అడుగుదాం. రేయ్ ఆగు, పళ్ళు కొంటున్నాడుగా, కొననివ్వు. సరే, ఈ పళ్ళు చూసావరా, నోట్లో పెట్టుకొని జుర్రుకుంటే పీసు మిగిల్చే దాకా పీల్చేయ బుద్ధి అవుతుందిరా. పోయిన జన్మలో రసం పీల్చే పురుగై ఉంటావురా, అందుకే అలా అనిపిస్తోంది నీకు. సరే సర్లే, ఆయన వస్తున్నాడు చూడు. తీసుకున్నారా సార్? తీసుకున్నానయ్యా, వెధవ రూపాయి కూడా తక్కువ చేయలేదు. గుజ్జు తీసిన బత్తాయి మొహం వాడును. వాడి గోళం మనకెందుకులేండి సార్, అసలు ఈ మామిడి పండ్లతో ఏం చేస్తారు సార్? గుజ్జంతా తీసేసి టెంకను గుమ్మానికి వేలాడదీస్తారు. ఏమిటయ్యా నీ ప్రశ్న? అంటే ఎన్ని రకాలుగా వీటిని తినొచ్చు అని అడుగుతున్నాను మావయ్య గారు. మావయ్య ఎవడ్రా నీకు మావయ్య? అడ్డమైన వరుసలు కలిపి పిలిస్తే చర్మం చెక్కేస్తాను, పనసపొట్టు మొహం మీదవ. అబ్బో, ట్రాన్స్ఫారం రా ఉన్నాడ్రా. ఏమంటున్నావు? మావయ్య కాదు సార్, మానయ్య అంటున్నాను. ఉమ్, మా ఊళ్ళో అచ్చం మీలాగే ఒక వ్యక్తి ఉండేవారు, ఆయన పేరు మానయ్య. మానయ్య వాడెవడు? నా పేరు సుబ్బారావు. నమస్కారం సార్. ఇంతకి మీరెవరు బాబు? నా పేరు గోపాల్ అండి. నా పేరు రాజు సార్. అయితే నాకేంటి? సార్, మీరు కనకం బామ్మగారింటికి వచ్చారు కదా? అవును, మా అమ్మగారు మీకెలా తెలుసు? తెలుసా ఏంటి సార్, బామ్మగారి ఇంట్లోనే కదా మేము అద్దెకుంటున్నాం. అవునా? నాకు తెలియకుండా ఇల్లు అద్దెకెప్పుడిచ్చింది? మొన్నే సార్, ఓ 15 రోజులు అవుతోంది. అసలు బామ్మ మాతో ఏమన్నారో తెలుసా సార్? మీతో ఏమన్నదనేది నాకెలా తెలుస్తుంది? అవును, ఎలా తెలుస్తుంది? ఒరే చెప్పి తగలాడు, ఏమందో? నాకేం తెలుసురా. మరి ఎందుకన్నావు? ఏమన్నా గుర్తొస్తుందేమో అని. మరి గుర్తొచ్చిందా? ఏమిటి, ఏమైంది? ఆహాహా, అదే సార్, నా కొడుక్కి తెలియకుండా అద్దెకివ్వడం కుదరదు, వాడు అనుమతి లేకుండా అద్దెకిచ్చే ప్రసక్తే లేదు అంది సార్. ఒరే చచ్చు వెదవా. అవునా? మా అమ్మకు నేనంటే ప్రాణం. అవును,
మరి మీకెలా అద్దెకిచ్చింది? సార్ మీరు కోప్పడనంటే మీకు మాట చెప్తాను సార్. ఏంటది? ఏం లేదు సార్, మీరంటే చాలా ఇష్టమని తెలుసుకుని మీకు తెలియకుండా మీరు రికమెండేషన్ లెటర్ రాసిచ్చారని మేమే రాసుకుని వెళ్లి బామ్మకు చూపించాం. ఎంతకు తెగించారా? నాకు తెలియకుండా మా అమ్మను మోసం చేస్తారా? ఉండు, మీ సంగతి ఇప్పుడే చెప్తా. తక్షణమే ఇంటికెళ్ళి మీ సామాన్లన్నీ బయట పడేస్తా. అయ్యో సార్ సార్ కొంచెం ఆగండి సార్, మేము చెప్పే మాటలు వినండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. అసలు మేము ఏ పరిస్థితుల్లో అలా చేశామో మీకు వివరంగా వినేది చెప్తాం లేదు. సార్. ఇంకా వివరంగా చెప్పేదేంటి? రేపటి నాడు మా అమ్మకు నా కూతురికి ఏదైనా జరగరాంది జరిగిందంటే నేనేం చెయ్యాలి? సార్ అసలు ఈ ఐడియా ఇచ్చిందే రాదా సార్? రాదా? నేను నమ్మను. సార్ మీ నమ్మకాన్ని వమ్ము చేసే పని రాధ ఎప్పుడూ చేయలేదు సార్. ఎందుకంటే మీరంటే రాధకు ఎంత గౌరవం ఉందో మీకంటే బాగా నాకే తెలుసు కాబట్టి. అప్పుడే మా అమ్మాయిని ఒళ్ళో వేసుకున్నావు అన్నట్లు. అయ్యయ్యో నేను అలాంటి వాడిని కాదు సార్. ఒక 2 నిమిషాలు కేటాయించండి. మేము చెప్పింది మీకు నచ్చకపోతే మీరేం చేసినా దానికి మేము సిద్ధం సార్. సరే చెప్పండి. సార్ మీరేమనుకోకపోతే అలా చెట్టు కింద ఉన్న గుళ్ళోకి వెళ్దామా సార్? సరే పదండి. సార్ నేను చిన్నప్పటి నుంచి కష్టాలతో పెరిగిన వాణ్ణి. ఎలాగైనా ఎంఏ జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించాలని ఇష్టంతో చదివా. యూనివర్సిటీ టాపర్గా నిలిచా, గోల్డ్ మెడల్ సాధించా. అలా ఎంఏ చదివేటప్పుడే నేను ఒక్కడే అనాథ అనుకున్న నాకు మరో అనాథగా రాధ కలిసింది. ఒకరినొకరం ఇష్టపడ్డాం సార్. కాని ఏనాడు హద్దు మీరి ప్రవర్తించలేదు. మా మధ్య స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఏ స్వార్థమూ లేదు. ఎందుకంటే ఒక అనాథ అనుభవించే వేదన ఇంకొక అనాథకు మాత్రమే అర్థమవుతుంది కదా సార్. మీకో విషయం తెలుసా సార్? రాధను నేను మొదటిసారిగా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు తనేమందో తెలుసా? ఏమంది చెప్పు. తల్లిదండ్రులు లేని తనను మీరే దగ్గరుండి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారని మిమ్మల్ని అగౌరవపరచడం ఇష్టం లేక పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పేసింది సార్. తనకు మీ మీదున్న గౌరవం ముందు నా మీదున్న ప్రేమ దేనికి సరితూగదనిపించింది. కాని అనాథగా తల్లిదండ్రుల ప్రేమంటే ఏంటో తెలియని నాకు రాధ ప్రేమ దేవుడిచ్చిన వరంలా దొరికింది సార్. ఎలాగైనా తన ప్రేమను పొందాలన్న ఉద్దేశంతో కాస్త చనువు తీసుకుని నేనే ఆ ఉత్తరం రాశాను. ఇప్పుడు చెప్పండి సార్, మా వాడు చేసింది తప్పే అయితే మీరిప్పుడే నిరభ్యంతరంగా బయటకు గెంటేయండి. లేదు సరైందనిపిస్తే నిర్ణయం పెంచిన తండ్రిగా మీకే వదిలేస్తున్నాను సార్. చూడు గోపాల్ సార్, ఈ రోజుల్లో ప్రేమించడం అనే మాటుందే, అది తల్లిదండ్రుల పాలిట శాపంగా మారుతుంది. మీ మటుకు మీరు ప్రేమించుకోవడం, లేదంటే లేచిపోవడం, తమ పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారని కాలేజీకి పంపిస్తే చదువు మానేసి అమ్మాయి భర్తను, అబ్బాయి భార్యను వెతుక్కునే పనిలో పడుతున్నారు. ఆకర్షణనే ప్రేమ అనే దిక్కుమాలిన పరిస్థితుల్లో భ్రమపడి బతుకుతున్న నేటి యువతకు సామాజిక మాధ్యమాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. తెర జీవితం నిజ జీవితం ఒకటని నమ్మి అడ్డమైన ఆలోచనలను నెత్తికెక్కించుకొని చాలీచాలని జీతంతో బతికీడిస్తున్న తల్లిదండ్రుల మెడకు గుదిబండలా తయారవుతున్నారు. అరే, కళ్ళు తెరిచి చూసేలోపు నెల గడుస్తుంది. ఇంటి వ్యవహారాలతోనే సతమవుతుంటే ఈ ప్రేమ అనే దాంతో కొత్త ఇబ్బందులను సృష్టిస్తున్నారు మీ పిల్లవాళ్ళు. ఎందుకంటే స్వయంగా నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను గోపాల్. సార్ అందరూ అలా ఉంటారనుకోవటం పొరపాటు సార్. కష్టపడి చదివి కలెక్టర్లైన వాళ్ళున్నారు. మీరన్నట్టుగా ప్రేమే జీవితం అనుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, నీ ప్రేమ నిజమైందేనని నమ్మకం ఏంటి? తల్లిదండ్రుల్లా మీరు పెంచిన రాధ తప్పు చేయదనే నమ్మకం మీకెలాంటిదో మా ప్రేమ నిజమన్నది కూడా అలాంటి నమ్మకమే సార్. సరే, నీ నమ్మకానికో పరీక్ష పెడతాను, తట్టుకోగలవా? కాలం పెట్టే పరీక్షల్ని తట్టుకుంటూనే ఈ జీవితం ఇక్కడి వరకు సాగింది సార్. ఈ పరీక్షలు నాకు కొత్తేమీ కాదు. సరే, మా రాధను నీకిచ్చి నేను పెళ్లి చేయాలంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? తప్పకుండా చెప్పగలను అనే నమ్మకం నాకుంది సార్. ఇంతకీ నీ వృత్తి? ప్రముఖ దినపత్రికలో సామాజిక స్పృహ కలిగించే వ్యాసాలు రాయటం సార్. ఉన్న ఫలంగా నేను రాధను తీసుకెళ్లి నీ కాకుండా మరొకరికిచ్చి పెళ్లి చేస్తే? నిస్సందేహంగా రాధ పెళ్లికి ఒప్పుకుంటుంది సార్. కానీ అది ఇష్టంతో కాదు, మీ మీదున్న గౌరవంతో. అయినా మీరు పెంచిన అమ్మాయిగా రాధ మనసు అర్థం చేసుకోలేనంత దుస్థితిలో మీరు లేరనే అనుకుంటున్నాను.
అలా ఉంటే ఇలా మీరు నాతో మాట్లాడేవారే కాదు. ఒకవేళ అదే జరిగితే మరి నీ పరిస్థితి? మీ నిర్ణయానికి కట్టుబడి మీరేది చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను సార్. కానీ ఏ దేవదాసునో ఏ మజ్నూనో అయిపోతానని మాత్రం ఊహించకండి. అలా ఆలోచించటం నా వృత్తికే సిగ్గుచేయటం. చేసుకోవడానికి చేతిలో పనుంది, కష్టపడే మనస్తత్వం ఉంది. ఇదేనా మరి నీ ప్రేమ? సార్, మీ దృష్టిలో ప్రేమంటే అర్థమేంటి సార్? ఒకరినొకరు అర్థం చేసుకోవటం. మీ పరువును, మిమ్మల్ని అగౌరవపరచకూడదనే రాధ ఆలోచనను అర్థం చేసుకోవటం ప్రేమ కాదంటారా? బామ్మగారు నేరుగా గోపాల్ గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగినప్పుడు నా గురించి ఆలోచించకుండా పినతండ్రిగా మీ నిర్ణయమే తన నిర్ణయమని బామ్మకు చెప్పటం, మిమ్మల్ని, మీ ఆలోచనను అర్థం చేసుకోవటం ప్రేమ కాదంటారా? ఇప్పుడు మీరడిగే మీ ప్రశ్నల వెనకాల కూడా మీ కూతురు రాధ సుఖంగా ఉండాలనే కోరుకోవటం మీ ప్రేమ కాదంటారా సార్? ఆ ప్రేమ వెనక స్వార్థం ఉందేమో ఎవరికి తెలుసు? స్వార్థమే ఉంటే మీకు నిజం చెప్పి మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం మాకసలు ఉండకపోయేది కదా సార్. అంటే మీ ప్రేమ నిజమేనంటావు? అవును సార్. పవిత్రమైన ఈ దేవాలయంలో ఉన్న దేవీ దేవతల సాక్షిగా. అదే దేవతల సాక్షిగా మా రాధను కష్టపెట్టకుండా ప్రాణంగా చూసుకుంటానని ప్రమాణం చేయగలవా? ప్రమాణం తీసుకునే నా నమ్మకాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాను సార్. షబాస్ గోపాల్, షబాస్. చిన్నప్పుడే అమ్మా నాన్నలను కోల్పోయిన నా కూతురు రాధకి ఏ కష్టము కలగకూడదనే ఉద్దేశ్యంతోనే నిన్నీ ప్రశ్నలు వేసింది. అంతేకాని మరోలా కాదు. ప్రేమించటానికి పెద్దల అనుమతి తీసుకోకపోయినా ఆ ప్రేమను నిలబెట్టుకొని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలని మీ ఆలోచనలో నువ్వే గెలిచావయ్యా గోపాల్. రాధను నీకిచ్చి పెళ్లి చేయటంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. మీ అనుభవం ముందు మేమెంత సార్? ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగు పెడుతున్న మాకు మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి సార్. తెలియక ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి సార్. అలాంటిదేం లేదు కానీ పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటి దగ్గర మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు మా అమ్మ రాధ. బాబాయ్ గారు, ఆ మామిడి పళ్ళు ఇలా ఇవ్వండి, నేను పట్టుకుంటాను. అలాగే తీసుకోమ్మా. ఆ ఏమిటయ్యా ఇది? పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా రావడం? అంటే బామ్మగారు. ఆ, అమ్మా ఎలా ఉన్నావే? బాగున్నాన్రా. అమ్మా రాధా ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా బాబాయ్? నేను బాగున్నాను బాగున్నానమ్మా. రాధా, బాబాయ్. ఒక ముఖ్యమైన విషయం, వచ్చే వారమే నీ పెళ్ళి. ఇందాకే పెళ్లి కొడుకుతో వాళ్ళ పెద్దలతో మాట్లాడానమ్మా. సరే బాబాయ్, మీ ఇష్టమే నా ఇష్టం. ఆ అదేమిట్రా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా అకస్మాత్తుగా పెళ్లి సంబంధం మాట్లాడిస్తే ఎలా? అదంతా నాకు తెలియదు. వచ్చే వారమే పెళ్ళి. బాబాయ్ గారు, మరీ వచ్చే వారమే అంటే కష్టమేమో. అవన్నీ నాకు తెలియదు బాయ్. ఇంతకీ ఆ అబ్బాయి వాళ్ళది ఏ ఊరు? ఇదే ఊరు బామ్మగారు. ఇదే ఊరా? అవును బామ్మగారు. వాళ్ళింట్లో ఇంతకీ పెద్దవాళ్ళ పేరేమైనా తెలుసా? కనకం. ఆ, అది నా పేరు కదరా, తింగర్ సచ్చినోడా. అవును బామ్మగారు, మన ఇంట్లోనే ఉన్నారు వరుడు, వరుడి తరపున బంధువులు. నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది బామ్మ, నేనే ఆ పెళ్లి పెద్ద. ఇదిగో మా గోపాలుడే మీ రాధ కాబోయే వరుడు. మా బాబే, చల్లని మాట చెప్పావు నాయనా. అవునమ్మా, రాధకి గోపాల్ చక్కగా సరిపోతాడు. నేను అదే అన్నానురా రాధతో, కానీ అది నీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తూ ఉంది. ఏమ్మా రాధా, నాకు తెలీదమ్మా నీ మనసేమిటో. బాబాయ్. అవును బామ్మగారు, మీరు మామయ్య గారు పెద్ద మనసుతో మా ప్రేమను అర్థం చేసుకున్నారు. శుభం. రాధగారు, అర్జెంటుగా ఈ మామిడి పళ్ళని తీసుకెళ్లి ఓ 100 పూరీలు తీయటి రసం చేసేయండి, ఆకలి దంచేస్తోంది. రసం ఎందుకు నాయనా, మేమందరం ఓ పక్క కూర్చుంటాం. పిక్క మిగల్చకుండా పళ్ళన్నీ పీల్చి పారే. మీరింతవరకు పెద్దల గెలిచిన ప్రేమ నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ బి రాజేందర్, శ్రీ ఎస్ వినీల్ కుమార్, శ్రీ కాసాని లక్ష్మీనారాయణ, శ్రీమతి టి స్రవంతి, బి భార్గవి, శ్రీ ఎస్ రామగోపాల్. రచన శ్రీ ఎంవివి చంద్రశేఖర్.
నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.